వెల్కమ్ టు ది #1 స్టూడెంట్ షో. తగ్గేదల ఏడకొచ్చింది ఈరోజు. నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ కి జీవితంలో ఒక్కసారన్నా రావాలి, వచ్చి అందమైన అమ్మాయిల్ని చూసి పోవాలబ్బా. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పలు. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ గది ఫీలింగ్. రవి, ఆట ఆడడానికి సమవిద్యులు ఉండాలి, వీళ్ళు కాదు. ఏముండాలి ఆట ఆడడానికి? సమవిద్యులు. సమవిద్యులు ఏంద్రా? సమవిద్యులు ఉండాలి. తనలో పేర్లేం కాదు. సమఉజ్జీవులు సమోసా బజ్జీలు కాదు. సమఉజ్జీవనులు సమోసా బజ్జీలు కాదు. ఓడిపోవడానికి రెడీగా ఉండండి. మీదేడా టిఫిన్ సెంటర్? మేము కాలేజీలకే రెడీ అయ్యి రాము, ఇంకా మీ చేతుల్లో ఓడిపోవడానికి రెడీ అయ్యి వస్తామా? వెళ్ళే పిల్ల బచ్చా. పిల్ల బచ్చ అంటే బొచ్చుతో కొడతా. నువ్వు బొచ్చుతో నువ్వు కొడతావు. ఆ చీరతో చంపేయగలుగుతావు తెలుసా జనాలని? బొచ్చుతో కొడతావా? బొచ్చు కుక్కల్లా పరిగిస్తాను చూడండి. మేమేమైనా పెరిగేసి అన్నం పెడతాం అనుకున్నావా? మా పవర్ ఏంటో చూపిస్తాం. పౌడర్ పూసుకుంటగా నీ ముఖం చూడడం, మళ్ళీ మీరు మీ పవర్ చూపిస్తారంట మాకు. చూపిస్తాం. అసలు ఆట అంటే ఏంటో ఇప్పుడు చూపిస్తాం. అప్పటి నుంచి ఏం చేసినావు మరి? మీరు ఆడితే అది ఆటేనే, మేము ఆడితే అది వేట. ఆ కూర కట్టేం కాదు. ఇంత పెద్ద డైలాగ్ ఇచ్చారేంట్రా ఇవికి? వేట స్టార్ట్ అయింది, పోటీ స్టార్ట్ అయింది. గెలుపు ఎవరిదో వాళ్ళదే పై చేయి. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. మేడం సార్, సో గేమ్ ఏంటంటే హెడ్స్, షోల్డర్స్, నీస్, హిప్స్ అండ్ టోస్ అని అంటుంటాం. ఇట్లా నేను ఆడుతూ ఉంటా, కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటా. ఎక్కడైతే నేను బాల్ అంటానో ముందుకు వచ్చి బాల్ తీసేసుకోవాలి. ఒక సర్కిల్ లో 2 బాల్స్ ఉన్నాయి. యూ కెన్ మీరు కానీ ఆ 2 బాల్స్ తీసేసుకోవాలి. ఎవరి చేతిలో అయితే మాక్సిమం బాల్స్ ఉంటాయో వాళ్ళతో ఈ గేమ్ ఆడు. ఓకే, 3 questions అడుగుతా, 2 right answers and you win the round. Head, shoulders, toes, knees, head, shoulder, head, shoulder, head, knees, hips, knees, hips. Toes, knees, hips, shoulder, heads, toes, heads, toes, heads, toes, heads, toes. Toes, knees, shoulders, toes, knees, heads, shoulders, toes, knees, hips. Ball. నలుగురిని అడుగుతున్న ప్రశ్న మీ నలుగురే ఆన్సర్ చేయాలి. మీరు చెప్పకపోతే మీకు పాస్ అవుతుంది, అప్పుడు మీరు చెప్పొచ్చు, మీకు పాయింట్ వస్తుంది. ఏవైనా ఒక 5 సినిమా పేర్లు చెప్పండి, కానీ ఆ సినిమా పేర్లు ఒక జీవి, ఒక జంతువు గాని మనిషి గాని పేరు ఉండాలి. సింహ, జలకన్య, మన్యం పులి, జలకన్య లేదు. చిరుత, ఈగ. ఎస్. ఇంకొకటి నెమలి అనే సినిమా వచ్చింది. నెమలి మూవీ ఉంది. నెమలి అనే సినిమా లేదు, నెమలి అని లేదు. టైమ్ అప్. ఆల్రైట్, వాళ్ళు చెప్పినే కాకుండా మీరు 5 చెప్పాలి. వాళ్ళు చెప్పినే కాకుండా బటర్ఫ్లై ఉంది. ఈగ వాళ్ళు చెప్పారు. యానిమల్. ఏం యానిమల్? రణబీర్ కపూర్. యానిమల్ పేరు కావాలి నాకు. సింహరాశి, కందిరీగ, బెంగాల్ టైగర్, రేసు గుర్రం. మీరు 4 చెప్పారు, వాళ్ళు 5 చెప్పారు. పాయింట్. పేరు పెట్టుకున్న సాతి రెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి. నీ ముద్దు పేరు బాగుందా స్వాతి రెడ్డి, ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి
రెండో పాయింట్ కూడా మీరు సొంతం చేసుకుంటే రౌండ్ విన్ అయిపోతారు. హెడ్స్, షోల్డర్స్, టోస్, నీస్. అగో టోస్ అంటే ఇవి. ఓకే, ఇప్పుడు తెలుగులో చెప్తున్నా. తలకాయలు, భుజాలు, నడుములు, మోకాలు, పాదాలు. తలకాయలు, భుజాలు, మోకాలు, పాదాలు, మోకాలు, భుజాలు, మెడకాయలు. టోస్, నీస్, టోస్, నీస్, టోస్, నీస్, టోస్, నీస్, హెడ్. Shoulders, knees, head, shoulders, hips, butt. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్, ఏమన్నా 5 తెలుగు సినిమా పేర్లు చెప్పండి, కానీ దాంట్లో హీరో హీరోయిన్ బావ మరదలు అయి ఉండాలి. ఫిదా. ఫిదా, ఫిదా ఎస్. ఎంసీఏ ఎస్. 100% లవ్. 100% లవ్. టైమ్ అప్. ఓకే, 3 కంటే ఒక్క టిప్ చెప్తే విదిన్ 5 seconds యుల్ విన్. సంక్రాంతి. సంక్రాంతి. బావగారు బాగున్నారా? బావగారు బాగున్నారా? బావ మరదలు ఎందుకు అవుతారు? ఉయ్యాల జంపాలా. ఉయ్యాల జంపాల ఎస్. అమ్మమ్మ గారి అమ్మమ్మ గారిలో ఎస్. టైమ్ అప్. మీరు 3 చెప్పారు, మీరు 4 చెప్పారు. పాయింట్ వచ్చింది. ఇటు 1 పాయింట్, ఇటు 1 పాయింట్. ఇది గెలిచిన వాళ్ళు రౌండ్ విన్నర్. టోస్, షోల్డర్స్, హెడ్స్, నీస్, హిప్స్, టోస్, హెడ్స్, నీస్, హెడ్స్, షోల్డర్స్, హెడ్స్, షోల్డర్స్, హెడ్స్, షోల్డర్స్, హెడ్స్, టోస్, నీస్, టోస్, నీస్, హెడ్స్, షోల్డర్, టోస్, బాల్. మీ టీం అడుగుతున్నా 5 seconds లో ఆన్సర్ రావాలి. రవి, ఆ. కొంచెం మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని అడుగు క్వశ్చన్. అంత అందమైన అమ్మాయి, అందమైన చీర కట్టుకొని వచ్చింది. అడిగింది కదా అడిగింది పాపం. కదా అని ఏ అబ్బాయి అయినా కరిగిపోతాడు. కానీ ఏదో మీరు గేమ్ గెలిచారు కాబట్టి అడుగుతున్నా. కానీ అడిగిన వెంటనే 5 seconds లెక్క పెడతా, ఆన్సర్ రావాలి. క్వశ్చన్ అడుగుతున్నా. ఒక 5 తెలుగు హీరోల పేర్లు చెప్పి వాళ్ళు నటించిన మొదటి సినిమా. విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ. వైఫ్ ఇస్ బ్యూటిఫుల్. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఎస్. 5 4 3 2 1. వేటగాడు చిరంజీవి. టైమ్ అప్. నవీన్ పోల్ శెట్టి. నవీన్ పోల్ శెట్టి. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. తేజ సజ్జా. తేజ సజ్జా. 5 4. Zombie ఓ బేబీ, ఓ బేబీ. టైమ్ అప్. ఇంద్రసేన రెడ్డి. ఇంద్రసేన రెడ్డి కంటే ముందు చూడాలని ఉంది చేశాడు. సో మీరు ఒకటి చెప్పారు, మీరు ఒకటి చెప్పారు. ఇప్పుడు టై అయినప్పుడు ఏం చేస్తామంటే గేమ్ లోపల వెళ్ళి ఎవరైతే ఎక్కువ బాల్స్ తీసుకున్నారో వాళ్ళకి ఆ పాయింట్ ఇస్తాం అనమాట. అండ్ దట్ ఈస్ కంగ్రాచులేషన్. ఎన్ని సీతల నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. సెకండ్ రౌండ్ ఈ డైస్ ఇస్తాం. ఈ డైస్ ఇచ్చి అలా వేస్తే అలా ఎక్కడైతే ఆగుతుందో ఇప్పుడు ఈ టీవీ మీద ఆగింది. దానికి సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతా. అంటే ఎట్లా ఉంటాయి క్వశ్చన్స్ అంటే సుమా అడ్డాలో యాంకర్ ఎవరు అని అడుగుతా. కష్టమైన క్వశ్చన్. సో అప్పుడు మీరు ఆన్సర్ ఇచ్చారనుకోండి, అప్పుడు గిఫ్ట్ ఇచ్చేస్తా. ఇలాంటి కష్టమైన లిటికెంట్ క్వశ్చన్స్ ఉంటాయి మా దగ్గర. కానీ ఈ డైస్ మీ దగ్గరికి రావాలి అని అంటే మీలో సొంత టాలెంట్ ఉంటుంది కదా, ఏదో ఒకటి డైలాగ్ చెప్పడం, పాట పాడడం, డాన్స్ చేయడం. ఫస్ట్ అయితే సింగర్స్ ఉన్నారా ఇక్కడ? సింగర్స్ పాటలు నేర్చుకున్నారా, లేకపోతే జనరల్ గా చుట్టాలు వచ్చినప్పుడు ఎలగొట్టడానికి పాట పాడతావా? జనరల్ గా నేర్చుకున్నా. సంగీతం నేర్చుకున్నారా? ఓకే, కమాన్, గో ఫర్ ఇట్. మీకేం కావాలో చెప్పండి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. ఇలియానా దొరుకుతుందా? రాదుగా, నీకు వచ్చింది పాడు. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. వెరీ గుడ్, బ్యూటిఫుల్ వాయిస్, నైస్.
ఏసై ఏసే ప్రాణాలు. మహాభారతం నుంచి ఒక 6 క్యారెక్టర్స్ చెప్పు. కృష్ణుడు, కంసుడు, అన్నిటికీ అర్జునుడు, అర్జునుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, రుక్మిణి, సత్యభామ, శకుని, రాధా, ధర్మరాజు. ఓకే, వెరీ గుడ్, కంగ్రాచులేషన్. ఇక్కడ సింజర్స్ ఎవరు ఉంటే ముందుకు రండి. సింజర్స్. నమస్కారం అమ్మా. ఎస్, వాట్స్ యువర్ నేమ్? సౌమ్య. సౌమ్య. సింగింగ్ నేర్చుకున్నావా? సంగీతం నేర్చుకున్నావా లేకపోతే లేదు, హాబీ, జస్ట్ పాడుతుంటా. జస్ట్ పాడుతూ ఉంటావు. వెరీ గుడ్, పాడే. చెవులారా వింటూనే ఎంత పాఠమైనా ఈజీగా తలకెక్కే ఐక్యూ నివ్వు, కనులారా చదివింది ఒకసారే అయినా కల్లోను మరచిపోని మెమరీ నివ్వు, చదివిన ప్రశ్నలనే పరీక్షలో రానివ్వు, చదవనిదేదైనా చాయిస్లో పోనివ్వు, ఒక్కొక్క దండానికి ఒక్కో మార్కు పండివ్వు, తిరు తిరు గణనాథ దిద్దిద్దై. వెరీ గుడ్, బ్యూటిఫుల్ సాంగ్. దేవుడు పాట పాడవు కాబట్టి ఏసేనా? Are you interested in sports? Yes sir, badminton. మన రాష్ట్రం నుంచి వచ్చి మన నేషన్, మన ఇండియా పేరు ప్రౌడ్ చేసిన 1 టెన్నిస్ ప్లేయర్, ఉమెన్స్ టెన్నిస్ ప్లేయర్. సానియా మిర్జా. రైట్ ఆన్సర్. అంతర్జాతీయ క్రికెట్ లో 10,000 రన్స్ కొట్టిన తొలి మహిళా క్రికెటర్ ఎవరు? మితాలి రాజ్. రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరన్నా ఇక్కడ డైలాగ్ చెప్తారా? దాని మైక్ తీసుకో. ఎవరు కొడితే దిమ్మ తిరిగి. హాయ్, హాయ్, వాట్స్ యువర్ నేమ్? సయ్యద్ హనీఫా పర్వీన్. పర్వీన్, డైలాగ్స్ అంటే ఇష్టమా? ఫాలో అవుతావా? నేర్చుకుంటావా? ఎన్ని డైలాగ్స్ చెప్తావు అట్లా? నార్మల్ గా నేర్చుకున్నా అంతే. నార్మల్ గా సినిమా చూసి డైలాగ్ బాగుంది, నేను చెప్తే బాగుంటుందని నేర్చుకున్నా. ఏ హీరో డైలాగులు బాగా ఇష్టం నీకు? మహేష్. ఎవరైనా? మహేష్ బాబు. మహేష్ బాబు గారా? మహేష్ అంటే ఇంటికి పోయేసి ఏ డైలాగ్ ఇప్పుడు? మహేష్ బాబు గారి డైలాగా? ఎన్ని కొడతావు మహేష్ బాబు డైలాగులు? ఒకటా? నేను ఒకటి చెప్తా, నువ్వు ఒకటి చెప్పు. అలా మహేష్ బాబు డైలాగ్స్ కాంపిటీషన్ మన ఇద్దరు. ఓకేనా? ఓకే. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో వాడే పండుగాడు. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో వాడే పండుగాడు. నేను ఒకటి చెప్పిన తర్వాత నువ్వు వేరేది చెప్పాలరా. నువ్వు వేరేది చెప్పు, నేను అది చెప్పినా కదా. రౌండ్ కి తిరిగి కన్ఫ్యూజ్ చేయకు, కన్ఫ్యూజ్ లో ఎక్కువ కట్టేస్తా. రౌండ్ గా ఎక్కువ తిరగక. మళ్ళీ చెప్పు డైలాగ్. రౌండ్ గా తిరిగి నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు, కన్ఫ్యూజన్ లో కొట్టేస్తా. ఎక్కువ కొట్టేస్తా. నేను ఏదోలాగా బతకనికి రాలేదు, ముంబై షహర్ ని పోయించడానికి వచ్చా. నేను ఏదోలా. ఏం మాట్లాడుతున్నావురా? నేను చెప్పిన డైలాగ్ కాదు, నువ్వు వేరే డైలాగ్ చెప్పాలి. 3, 2, 1 గో. ఇధర్ దేఖో, బోలో. చెప్పు డైలాగ్ చెప్పు. ఏంట్రా డైలాగా? నీ ఫ్రెండ్ హెల్ప్ గా తెచ్చుకో. అవి మహేష్ బాబు కా డైలాగ్ బోల్ రే. అవి నేను ఒకటి చెప్పినా ఆమె అదే చెప్తుంది, నేను ఒకటి చెప్తా ఆమె ఒకటి చెప్పమంటే అర్థం కావట్లేదు ఆమె. ఓకేనా? ప్రభాస్ డైలాగ్స్. ఓకే, రెడీ. ఎవరు పడుతూ వాడు రావడానికి ఎప్పుడు वो प्रभास का नहीं होता जी, वो अपना अनुष्का शेट्टी का है. కత్తి వాడటం మొదలెడితే నాకంటే బాగా ఎవడు వాడలేడు. చెప్పు ఇప్పుడు నెక్స్ట్ నువ్వు. కత్తి ఎవరు పడితే వారు రావడానికి ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డ? తగ్గేదేలే అడ్డ. ప్రభాస్ డైలాగులు చెప్తావా? అనుష్క డైలాగులు చెప్తావా? అనుష్క డైలాగులు చెప్తావా? ఇంకోటి చెప్పు. నాకు కొంచెం తిక్కుంది దానికోల. ఇదేం కర్మరా దేవుడా. तुम दोनों अंदर जाओ.
ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో వాడే పండుగాడు. పొడుపు కథలు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో ఇది చెప్పింది డైలాగ్ ఎవరు? మహేష్ బాబు. రాసింది ఎవరు? రైటర్. ఏ రైటర్? మూవీ రైటర్. ఏ మూవీ రైటర్? పోక్రి. పోకిరి డైరెక్టర్ ఎవరు? తెలీదు. పొద్దున పూరి తిన్నావా? కియా. ఎప్పుడన్నా పొద్దున పూరి తిన్నావా? తిన్నా. పూరితో పాటు ఏం తిన్నావు? ఊరేం జగన్ రెడ్డి. నిన్ను ఏ క్వశ్చన్ అడగను ನಾನು. ఇంతటితో వార్తలు సమాప్తం. లెట్స్ స్టార్ట్ ఆ ఫైనల్ రౌండ్. ఏ బిడ్డ ఇది నా అడ్డా. లాస్ట్ రౌండ్ బట్టలు ఆరేయడానికి దారం కట్టాము, కానీ బట్టలు ఆరేయడానికి కాదు, ఆ గ్లాసులు ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్కి తీసుకురావాలి. ఏ ముగ్గురులో లంగ్ పవర్ ఎక్కువ ఉందో వాళ్ళు గెలుస్తారు. ఓకే, మాక్సిమం నెంబర్ ఆఫ్ గ్లాసెస్ అక్కడ నుంచి ఇక్కడికి వస్తే వాళ్ళే విన్నర్. గాట్ ఇట్? సో ఫస్ట్ మీతో ఆడుతున్నాం. టేక్ ఎ పొజిషన్. 3, 2, 1 గో. One, 2, 3, 4, 5 ఇన్ మీకు ఇచ్చిన టైంలో 5 గ్లాసులు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాయి. మీ టార్గెట్ ఇస్ 6. టేక్ ఎ పొజిషన్. జాజి మూరా తెస్తా సోమవారం, మల్లె పూల మూరా తెస్తా మంగళవారం, అరే బంతి పూల మూరా తెస్తా బుధవారం, అరే గుత్తి పూల మూరా తెస్తా గురువారం.
యో ఎన్ని 6 వీళ్ళు 5 వీళ్ళు 6 రౌండ్ విన్నర్ NEC నుంచి గిఫ్ట్స్ కంగ్రాచులేషన్ ETV is celebrating 30 glorious years, 30 years of pure entertainment. Tagedrelo prestigious shield to our respected faculty member G. Neelima garu, AIML. Mali next time kalusta. Until then, take care. Bye bye. Keep watching. Keep saying.